ఆయన ఆది నుంచి ఉన్నవాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నా దేవా, నీవు నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు. చాలు. ఎప్పటి నుంచి ఆయన ఉన్నవాడంట? చెప్పాలా? ఆది నుండి ఆయన ఉన్నవాడు. తమ్ముళ్ళు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పాటించాలి. ఈ రోజుల్లో దారిని పోయే దానయ్యలు చాలామంది కూడా క్రైస్తవ్యం మీదకి ఎగబడి బైబిల్ పట్టుకొని పోతున్నావుగా తమ్ముడు, యేసుప్రభు గురించి నీకేం తెలుసు చెప్పు అని అంటే తెల్ల ముఖం వేసేటట్టుగా ఉండబాకండి. నా మాట మీకు అర్థమవుతుందా? దారిని పోయే దానిలందరూ కూడా క్రైస్తవం మీద పైన పడిపోయి మీ దేవుడు పుట్టుక మహా యుద్ధం 2000 సంవత్సరాలు మీ దేవుడు అని అంటే నోరెళ్ళబెట్టి నిజమేనా 2000 అన్నట్టుగా వ్యవహరించబాకండి. అందుకే వినాలి. ఆయన ఉన్నవాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడయ్యా అంటే ఆది నుండి ఏమండి. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రారంభపు పుస్తకము ఆదికాండము ప్రారంభపు అధ్యాయంలో ప్రారంభపు మాట ఏమిటయ్యా అంటే ఏమిటి? దానికి కూడా చూడాలా? ఆది యందు ఏది యందు? ఏమండి, ఏది యందు? ఆది యందు దేవుడు. ఎంత మంచి మాట అండి. ఆయన ఆదిలోనే ఉన్నవాడు, ఈ సృష్టి ప్రారంభములోనే ఉన్నవాడు, ఈ సృష్టి కలగక మునుపే ఆయన ఉన్నవాడు, ఆయన ఆదిలోనే. ఈ రోజుల్లో చాలామంది తెలియక ఏమండి బైబిల్ దేవుడు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన వాడే, బైబిల్ దేవుడు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన వాడే, బైబిల్లో ఉన్న దేవుడు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన వాడే అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. ఇలా కూడా చెప్పడం చేత కావద్దు. 2000 సంవత్సరాల క్రితం ఏం ప్రారంభమైందని ఏమండి? 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన వాడు కాదు యేసుక్రీస్తు. సశరీరుడిగా శరీర ఆకృతిని దాల్చుకున్నటువంటి చరిత్ర అది. ఏమండి? ఆయన ఎప్పుడు ఉన్నాడయ్యా అంటే ఆయన ఆదిలోనే ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? మరొక చోట మరొక మంచి మాట అన్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 93వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథము 93వ కీర్తన 2వ వచనం. పురాతన కాలము నుండి. ఎప్పుడంట? పురాతన కాలము నుంచి, ఆదిలో నుండే. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఉండువాడు? భూత భవిష్యత్తు ఏమండి? భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండువాడు. ఆయన నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఏం చదువుతున్నారు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభాన్ని చెప్పురాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి. ఆయన ఎప్పుడు ఉన్నాడంట? ఏమండి? వర్తమాన కాలంలో ఉన్నాడు, భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్తు కాలంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, వర్తమాన కాలము జరిగిపోయింది, అప్పుడున్నాడు. భూతకాలము, భవిష్యత్తు కాలము, జరుగుతున్న కాలములో ఉన్నాడు, రాబోయేటువంటి కాలములో కూడా ఉన్నాడు. ఒక మాట చెప్పాలి అంటే, ఆయన లేకుండా కాలము లేదు, ఆయన లేకుండా సమయము లేదు, ఆయన లేకుండా సృష్టి లేదు, ఆయన లేకుండా దినములు లేవు. ఇప్పుడు మీకేం అర్థం కావాలయ్యా అంటే, ఆయన 2000 సంవత్సరాల చరిత్ర కలిగినోడు కాదు. అసలు దేనంతటికి ఏమండి, ఇది బ్రహ్మాండము, ఇంకేంటిది అండపిండ బ్రహ్మాండం అని చెప్పబడేటువంటి ఈ సృష్టి అంతటికి కూడా ఆయన లేకుండా ఇది లేదు. ఆయన లేకుండా ఏ జీవి లేదు, ఆయన లేకుండా ఏ సృష్టి లేదు, ఏ మనుగడ లేదు, ఏ ప్రాణి లేదు. ఆయన లేకపోతే ఏమండి ఏమీ లేదు. అందుకే ఆయన వర్తమాన కాలంలో, ఆయన భూతకాలంలో, ఆయన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఏమండి, మొదటగా ఉన్నవాడు, కడపటిగా ఉన్నవాడు ఆయన. అందుకే ఆ మాట కూడా మీరు చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 4వ వచనము. చదవమ్మా. ఓకే. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడు నేను యెహోవానగు నేనే. నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. ఏమండి, నేను మొదటి వాడను. మొదట ఏదన్నా ప్రారంభించాలంటే దేవుడు లేకుండా ఏమండి ఏదీ లేదు. దేవుడు లేకుండా ఏమీ లేదు. అందుకే మొట్టమొదట ఏదన్నా ప్రారంభించబడినటువంటి పదవి ఏమిటయా అంటే దేవుడు. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా. ఆది గురించి మాట్లాడాలి అంటే ఆయనే. ఒకవేళ అంతము గురించి మాట్లాడాలి అన్నా ఆయనే. ఆయన ఆది అంతము లేనివాడు. ఆయన సదాకాలము ఉన్నవాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అడిగితే నా పేరేమిటని అడిగితే నా స్థితి చెప్పు. ఆయన స్థితి ఏమిటయా అంటే, నా దేవుని పిల్లరా, ఆయన ఆది యందు ఉన్నవాడు, ఆయన పురాతన కాలము నుంచి ఉన్నవాడు, ఆయన మొదటవాడుగా ఉన్నటువంటి వాడు. ఏమండి, ఆయన యుగ సమాప్తి వరకు ఉండేటువంటి వాడు, ఆయన యుగాయుగాలు ఉండేటువంటి వాడు, ఆయన సదాకాలము ఉండేటువంటి వాడు, ఆయన ఆల్ఫా ఒమేగాగా ఉన్నటువంటి వాడు, ఆయన ఆది అంతము లేనివాడుగా ఉన్నవాడు. చరిత్ర గురించి చెప్పటం కాదండి, అసలు చరిత్రను పుట్టించిందే ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. చరిత్రను పుట్టించిందే ఆయన. ఏమండి, చరిత్రలో నిలిచిపోయింది ఆయనే. ఇంకొక మాట చెప్పనా, చరిత్ర సృష్టించింది కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, మరణించి 3వ దినాన తిరిగి లేస్తాను అని ఏమండి మనుషులందరూ చూచుచుండగా లేచి ఆయన మనుషుల కన్నుల ఎదుటే ఆరోహణమైపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.